నీ పేరు చెప్పి నీ క్వశ్చన్ చెప్పి నువ్వు ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయి. చక్రం చక్రం ఒక సైడ్ కొంచెం పెద్దగా అంచు ఉంటుంది. అంచు లోపల పక్క ఉంటుందా అంచు? వెలుపల పక్క ఉంటుందా? రెండు పక్కలు ఉంటుందా? లోపల పక్క బయట పక్క ఉంటుంది. బయట పక్క. నిన్ను బోల్తా కొట్టించడానికి అడుగుతుంటా నేను ఇట్లా. బయట సైడ్ ఉంటుంది. చక్రానికి అంచు బయట ఉంటుందా లోపల ఉంటుందా రెండు పక్కలు ఉంటుందా అన్న. ఈయన బయట పక్క అన్నాడు. ఒప్పుకుంటారా మీరు? చక్రానికి అంచు లోపల ఉంటుందా వెలుపల ఉంటుందా? చక్రం యొక్క వెలుపల లోపల. మళ్ళీ ఆలోచించుకో. అది నేను అందుకే కదా నేను బురిడి కొట్టిస్తున్నా. నేను జీవితాంతం బురిడి కొట్టించాను. నీ చుట్టూ ఉంటారు. లోపల వైపు అంచు ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్. 7 కారణాలు చెప్పాలి నువ్వు. పట్టాలకి మధ్య డిస్టెన్స్ వేరీ కాకుండా ఫిక్స్ అయి ఉంటుంది. చక్రానికి మధ్య డిస్టెన్స్ మారకుండా వెల్డింగ్ చేసి ఉంటారు. డిస్టెన్స్ పట్టాల మధ్య డిస్టెన్స్ మారదు, చక్రాల మధ్య డిస్టెన్స్ మారదు. చక్రానికి లోపల అంచు ఉంటుంది కాబట్టి జారి పడిపోదు. ఈ 3 ప్రధానమైన కారణాలు. గ్రావిటీ పనిచేస్తుంది, ఫ్రిక్షన్ పనిచేస్తుంది. ఆ యూనివర్సల్ అవి. ఆ గ్రావెల్ ఉంటుంది, 4 సెంటీమీటర్ల సైజు గ్రావెల్ అంటే రాళ్ళు. ఆ పైన నడిచినందువలన బండి బాగా ఫిక్స్ అయ్యి పట్టాలు అటు ఇటు కదలవిక. ఒక చెంబు లోపల బియ్యం పోసి దానికి గొంతు ఉండాలి. చెంబుకి బాగా కత్తితో పొడిచి లేపితే చెంబు లేస్తుంది పైకి. అంటే అలా పొడిచినందువలన బియ్యం మధ్యలో ఉన్న స్పేస్ అంతా తగ్గి టైట్గా పట్టుకుంటేవి. సరిగ్గా ఫినామినా ఈ బెల్లాస్ట్ దగ్గర జరుగుతుంది. ఆ రాళ్ళన్నీ సర్దుకొని పట్టాలు టైట్గా పట్టుకూడదు. నేనేమనుకున్నానంటే ఒకప్పుడు లోపలికి చీరలు బిగించారేం భూమి లోపలికి అనుకున్నా. తీరా వెళ్ళి చూస్తే చీరలు ఏం లేవు అక్కడ. ఒక అడుగు మందం పోసి ఉంటారు. గుల్కలో ఇరుక్కొని ఉన్నాయి పట్టాలు కథలో పక్కకి.